కొండ అడ్డంగా ఉంది. యువతల నుంచి అవతలకి వెళ్ళాలి అంటే మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏమిటా నిర్ణయం? కొండను తొలచాలి. కొండను తొలిచి మార్గం వేయాలి. అది ఎంత ప్రయాసంతో కూడిందండి, ఎంత కష్టంతో కూడింది. రేయింబగళ్ళు ఆ కొండను తొలుచుకుంటూ వెళ్ళడం అనేది ఎంతో ప్రయాసంతో కూడింది. ఇంతకీ పూర్తి చేయగలమా? మనం ఉన్న కాలంలోనే పూర్తి చేయగలమా? మనం పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం మన కళ్ళారా చూడగలమా? ఎవ్వరూ చేయని పని మనం చేస్తున్నప్పుడు దాని వెనుక పొంచి ఉన్న ప్రమాదాలు ఏమిటో తెలియకుండానే అడుగు పెట్టినప్పుడు ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని ఆపదలు. కానీ వీటన్నిటినీ భరిస్తూ, వీటన్నిటినీ సహిస్తూ ఆ కొండను తొలుచుకుంటూ ఒకవేళ మార్గం ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని చూసి వెళ్ళిపోవడం ఎంత సింపుల్ అండి. ఆ మార్గాన్ని అర్థమవుతుంది మీకు. సో ఎవరినైతే దేవుడు మొదటగా కొండను తొలచడానికి ఏర్పాటు చేసుకుంటాడో వారు పడే ప్రయాస, వారు చేసేటటువంటి త్యాగపూరితమైనటువంటి పరిచర్య కావచ్చు, పనులు కావచ్చు, అంత సులభమైనవి కానీ కాదు. ఈరోజు కల్వరి టెంపుల్ని దేవుడు అనేక సేవలకు, సంఘాలకు, సేవకులకు ఒక మాదిరిగా అనేకేమిటి కొన్ని వేల మంది సంఘాలకు, సేవకులకు ఒక మాదిరిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే కారణం తెలుసా? మనము ఆయన మాటకు లోబడతామని, ఆయన చిత్తాన్ని చేస్తామని, ఆయన విశ్వసించి తన దర్శనాన్ని, తన ఆలోచనలను మనకు తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి సేవ ఇలా సాధ్యమైంది. సహోదరుడా, అలాగే నీ జీవితం కూడా. నీ జీవితంలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా. సరైన సమయంలో సరైన నిర్ణయాలు నువ్వు తీసుకోలేకపోవడమే నీ జీవితంలో అపజయానికి ప్రధాన కారణం. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది నిన్న నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. ఒప్పుకుంటారా? ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది నిన్న నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంది. రేపు నువ్వు ఏం కాబోతున్నావో అది ఈరోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. రేపు నీ భవిష్యత్తు బాగుండాలన్నా, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, సేవ భవిష్యత్తు బాగుండాలన్నా ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును యెహోవాయే అతనికి వానికి బోధించును. ఈరోజు నీకు నాకు బోధించాల్సింది దేవుడో, నీకు నాకు నేర్పించాల్సింది దేవుడో. సతీష్ కుమారు ఆ సంఘాన్ని చూసో, ఈ సంఘాన్ని చూసో, ఆ సేవకుడిని చూసో, ఈ సేవకుడిని చూసో సేవ నేను ప్రారంభించలే. దేవుడు నాకు ఇచ్చిన మహాకృప ఏమిటంటే ఒక సంఘానికో, ఒక సంస్థకో, ఒక డినామినేషన్కో నేను ఎప్పుడు చెందినవాడిని కాదు. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే బైబిల్ని మోకాల మీద పడి చదవడం నేర్చుకున్నాను. నాకు బైబిల్ ఏదైనా ప్రశ్న వస్తే మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి ప్రభు ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకున్నవాడిని. ఒక స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కల్వరి పరిచర్యను ప్రారంభించినప్పటికీ నాకున్న ఒకే ఒక్క నావికుడు, నన్ను నడిపించిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయననే నేను చూస్తూ ముందుకు వచ్చాను కాబట్టి, ఆయనను చూస్తూనే ఈ సేవ ప్రారంభించాను కాబట్టి ఈరోజు ఈ సేవ అనేక మందికి
ఆశీర్వాదంగా మారింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని అన్ని ఆశపడుతున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీలో ఉన్న మంచితనాన్ని పాడు చేసే ప్రతి ఆలోచనను నువ్వు బయట పెట్టేసేయాలి, విసర్జించాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓ తొట్టెలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అలా చాలా ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లోకి మీరు చూశారనుకోండి, ఆకాశం చక్కగా కనిపిస్తుంది. ఒప్పుకుంటారా? సాయంకాల సమయంలో చంద్రుడు చక్కగా కనిపిస్తాడు, నక్షత్రాలు చక్కగా కనిపిస్తుంది. అదే నీళ్ళల్లో ఒక చిన్న రాయి తీసుకుని కలకలం చేయండి, ఒక చిన్న రాయి పడేయండి, ఆ నీళ్ళు ఏమవుతాయి? కదిలిపోతాయి. అలా నీళ్లు కదిలిని అనుకోండి, ఆకాశం మీకు దాంట్లో స్పష్టంగా కనిపిస్తుందా? చెప్పండి. అద్భుతమైన చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ కనిపిస్తాయా? కనిపించవు. పడిన ఆ రాయి ఏం చేసిందయ్యా అంటే పైనున్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని సృష్టిని నువ్వు చూడకుండా చేసినాయి. సహోదరి సహోదరులు, పైనున్నటువంటి దేవుని అద్భుతమైన ప్రణాళిక నీ జీవితంలో నువ్వు స్పష్టంగా చూడాలి అంటే నీ హృదయము ప్రశాంతంగా ఉండాలి. నీ హృదయం ప్రశాంతంగా ఉండాలి అంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి. పవిత్రత లేకుండా ప్రశాంతత సాధ్యము కాదు. దుష్టునికి నెమ్మది ఉండదో బైబిల్ సెలవిస్తుంది. నీలో దుష్టత్వం ఉన్నా, నీలో పాపం ఉన్నా ప్రశాంతతను పోగొట్టుకుంటావు. ప్రశాంతతను పోగొట్టుకున్నావు అనుకోండి, దేవుని యొక్క చిత్తం ఏమిటో, ఆయన ఉద్దేశాలు ఏమిటో నువ్వు గ్రహించలేవు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాను, దేవుని యొక్క ఆలోచనలు ఏమిటో నేను తెలుసుకోలేకపోతున్నాను, ఫలితంగా తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటున్నాను, ఫలితంగా నష్టపోతున్నాను, కష్టాలు పాలవుతున్నాను, కలిగి ఉన్నది కాస్త పోగొట్టుకుంటున్నాను అని చెప్పి ఈరోజు వాపోతున్న వాళ్ళు, దిగులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తెలుసుకోండి. దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా సులభం. ఏమిటి? ఏం చేయాలి? మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు.